ఎవరు సమీపించరాని తేజస్సులు నడిపి పరిశుద్ధులు పడగానే నీ మహిమను చిన్న పరిశుద్ధులు నా కంట పడగానే ఏ మౌదులు నేనే మౌదులు నేనే మౌదులు మౌదులు నేనే మౌదులు మౌదులు నేనే మౌదులు ఎవరు సమీపించరాని తేజస్సుతో నడిపించు నా యేసయ్యా ఇహలోక బంధాలు నరసి నీ ఎదుటే నేను విలసి ఇహలోక బంధాలు నరసి నీ ఎదుటే నేను విలసి నీవిచ్చు బహుమతులు స్వీకరించి నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ నీ మౌదులు నీ మౌదులు నీ మౌదులు నీ మౌదులు ఎవరు సమీపించలేని తేజస్సులు నివసించు నా యేసయ్యా పరలోక మహిమను తలసి నీ పాద పాదమును వదిలి పరలోక మహిమను తలసి ఆత్మములపై వదిలి పరలోక సైన్య సమూహము కలసి పరలోక సైన్య సమూహము మౌదును నేనే మౌదును ఎవరు సమీపించరాని ఈ సింహాసనమే చేరగా జయించిన వారితో కలసి ఈ సింహాసనము చేరగా ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిజ మహిమలు నన్ను చూపిల్లసే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిజ మహిమతో ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సుతో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఈ మౌదులు మౌదులు ఏ మౌదులు మౌదులు ఏ మౌదులు ఏ మౌదులు ఏ మౌదులు
మరి రెండో ప్రసంగముగా మన మధ్యలో మంచి వర్తమానం అందిస్తారని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. మరి ప్రసంగానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియా పరలోకపు తండ్రి, ఇదిగో దేవా యొక్క రాత్రికాల సమయంలో నీ పరిశుద్ధమైనటువంటి నామం మనకు నాయన వేలాది వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నా తండ్రి. మహాగరుడా, మీరు నా తండ్రి యొక్క స్థలంలో ఉంటున్నారని నమ్మొచ్చున్న మాకును ప్రభా నాయన నీ కృపను తోడుగా ఉంచండి. నీ దాసున్న తండ్రి స్థలంలో తండ్రి మీరు నోటి బోరగా వాడుకోండి ప్రభా, నీకు వందనాలు. నీ సిలువ చాటున మరుగుపరచుకోండి తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మాట్లాడుచున్నటువంటి నాయన ప్రతి ఒక్క మాటను తండ్రి మంచి గ్రహింపుతో తండ్రి అయ్యా మాట్లాడించమని అడుగుచూ ఉన్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో నాయన నీ దాసున్న ఆయన మీరు ఈ స్థలంలో మీరు నాయన నిలబెట్టుకుని గొప్పగా వాడుకోండి, మహింపరచుకోండి ప్రభా, నీకు వందనాలు. చెప్పుతున్న ప్రతి ఒక్క మాట నాయన నీ బిడ్డల యొక్క హృదయాలను నా తండ్రి స్వీకరించలాగా నీ కృపద ఇచ్చేమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. గ్రంథము ఆపత్తు కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషేక్తుని తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడు అయిన మా యేసయ్య, నీ ఘనమైనటువంటి పరిశుద్ధ నామమును బట్టి నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. ఇదిగో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో నాయన నీ దాసులను ప్రేమించి అయ్యా ఏర్పాటు చేసినటువంటి తండ్రి, ఈ కృతజ్ఞత ఈ కూడికను బట్టి ప్రభా నీ వందనాలు, స్తుతులు ప్రభా. అయ్యా ఇదిగో నాయన నీ దాసులకి ఏ మేలును జరిగించావో అయ్యా మేలును బట్టి ప్రభా ఇదిగో నాయన ఈ రాత్రి కాలంలో అయ్యా నీ దాసురాల మధ్యలో నాయన జరిగిస్తున్నటువంటి కృతజ్ఞత కోడికను బట్టి నీకు వందనాలు, స్తుతులు ప్రభా. అయ్యా ఇదిగో నాయన నీవు చేసిన ప్రతి మేలుకు గాను తండ్రి అయ్యా బిడల వారి నాయన చేసిన మేలులు మరొక తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రభా అయ్యా జరిగిస్తున్న చిన్న స్థుతి కూడికను బట్టి నీకే వందనాలయ్యా. ఇదిగో ప్రభా నీ దాసునైనా నన్ను కొద్ది నిమిషాలు నీ సిలువ సాటున మరుగుపరచుకొని నాతో మాతో మా అందరితో మీరే మాట్లాడండి. మరుగైన సంగతులు ప్రభా మీరు మాకు బయలుపరచండి ప్రభా. నేనైతే నాయన నీ పక్షమునే ఉన్నాను, కానీ అయ్యా నీవు మాట్లాడే దేవుడు అయ్యున్నావు ప్రభా. కనుక నీ కృపలో మీరే జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దావీదు ఇక్కడ ఒక మాట మనకి రాసి ఉంచాడు. ఆపద కాలమందు యెహోవాకు నీకు ఉత్తరం ఇచ్చును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొనుగాక. దేవునికి స్తోత్రం. దేనిని జ్ఞాపకం చేసుకోవాలంట? ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. దేవునికి స్తోత్రం.
దేవుడు ఏదైనా మనం పరిపూర్ణంగా చేస్తే దేవుడు అంగీకరించాలి. ఏం చేస్తే దేవుని యొక్క ఏదైతే ప్రభు మనకి చెప్పాడో, ఏదైతే మనం ఎవరికైతే అర్పిస్తున్నామో, ఎవరికైతే మనం దానిని చేస్తున్నామో అది దేవునికి ఎలాగ సమర్పించాలి, ఎలాగ చేయాలంట? పరిపూర్ణముగా. దేవునికి స్తోత్రం. ఏది చేసినా ఎలా చేయాలండి? పరిపూర్ణముగా చేయాల ఎవరికైనా. ఎందుకంటే దేవుని సేవకులకైనా లేకపోతే విశ్వాసులకైనా ఎవరికైనా మనము దేవుని బిడ్డలమైన మనము ఎలా చేయాలంట? అక్కడ అన్నాడు కదా, ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకమును చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడండి? ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొనుగాక. ఎందుకంటే పరిపూర్ణంగా చేస్తే దేవుడు అంగీకరిస్తాడా, అంగీకరించడా? మనం ఏది చేసినా దేవుళ్ళో ఎలా చేయాలంట? ఏ నైవేద్యమైనా కానీ, ఏ కార్యక్రమం మనము చేసినా కానీ మనము ఎలా చేయాలా? దేవునికి పరిపూర్ణముగా మనము చేయాలి. పరిపూర్ణంగా చేయాలి. సంతోషంగా మనము దేవునికి చేయాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, యెహోవా సన్నిధిలో మనం ఏది చేసినా పరిపూర్ణమైనటువంటిదిగా దేవునికి మనము సమర్పించాల. ఇక్కడ అన్నాడు కూడా ఆ మాట కూడా, ఏమన్నాడు? నీ దహన బలులు అంగీకరించునుగాక. ఏం అంగీకరించునుగాక? దహన బలులను అంగీకరించునుగాక. దేవునికి అంగీకరించాలి అని అంటే మనం ఏం చేయాలా? మనము సంతోషముగా పరిపూర్ణముగా యథార్థంగా దేవునికి సమర్పిస్తే అది దేవుడు అంగీకరిస్తాడు. బైబిల్ గ్రంథంలోనే మనకి ఇద్దరిని మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతామంట. ఏబేలు, కయ్యేను. వీళ్ళిద్దరు కూడా దేవునికి ఏం సమర్పించారు? వీళ్ళిద్దరు కూడా దేవుని సన్నిధికి ఏం తెచ్చారండి? అర్పణాలన్నీ కూడా వీళ్ళిద్దరు కూడా తీసుకొచ్చారు. వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరి అర్పణాన్ని లక్ష్య పెట్టాడు? ఏబేలు యొక్క అర్పణాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. అంటే అతడు ఏది తెచ్చినా, ఏది చేసినా పరిపూర్ణముగా దేవునికి తెచ్చేవాడు. దేవునికి స్తోత్రం. మరోసారి దేవునికి స్తోత్రం. కనుక మనం ఏ కార్యక్రమము చేసినా, ఎలాంటిది చేసినా, దేవుని దాసులకి ఎలా చేసిన ఉన్నదానిలోనైనా కొంచెములోనైనా మనము ఏదైనా కానీ దేవుని సైతమైనా కానీ పరిపూర్ణమైనదిగా మనము చేయాలి. ఏం చేయాలా? పరిపూర్ణముగా మనము చేయాలి. ఎందుకంటే పరిపూర్ణంగా మనం చేయలేకపోతే, అరకొరగా మనం చేస్తే మనకి ఏ దీవెన అనేది మనము పొందుకోలేము కూడా. కనుక దేవునికి ఏది సమర్పించినా, ఏ నైవేద్యాన్ని దేవునికి పెట్టినా ఆ నైవేద్యం అనేది మనం సంతోషంగా మనం పెట్టాలి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఒకసారి మా నాన్నగారిని ఒక ఆమె అనంతరంలో విశ్వాసి అయితే, ఏదే విశ్వాసి అయితే ఆ రాత్రి ఆమె భోజనానికి పిలిచిందంట. అయ్యగారు, ఒక రోజు మా ఇంటికి మీరు భోజనానికి రావాలా అని అనేసరికి సరేనండి. భోజనానికి వెళ్తే ఆ వెంట ఏదో కొంచెం 2 పచ్చళ్ళ నూరి పెట్టేసింది. ఆ దినాల్లో అయ్యంటేనే చాలా సంతోషం. ఇక సరే కదా అని పోయేసరికెల్లా మా నాన్నగారు ఏ పచ్చడి తిన్నా, ఏ కారం తిన్నా, మజ్జిగన్నా పెరుగన్నా అడిగే అలవాటు. అయితే ఆమె ఏమందంటే, మా పెరుగు ఏమన్నా ఉందా అంటే లేదయ్యా అని అన్నాను. అంటే ఆల్మోస్ట్ ఉంది పెరుగు, కానీ పిల్లోడు రేత్రి అడుగుతాడేమో, లేకపోతే ఆయన వచ్చి పెరుగు అంటాడేమోనని లేదని చెప్పిందంట. కానీ ఉందయ్యా పిల్లగాడు, కానీ ఆమె చెప్పలేదు. ఒక రాత్రి కాలంలో ఒక మొచ్చుబల్ల కింద పిల్లోడిని ఆమె వేసుకొని పనుకుంటే, పిల్లి ఎటు నుంచి వచ్చింది మొచ్చుబల్ల మీద నుంచి ఆ పెరుగు గ్లాసు పడేసరికి ఇక్కడ కోసుకుపోయింది. ఆ పెరుగు అంతా మొహం మీద పడింది. అప్పుడు మా నాన్నగారు లేచారు, ఏందమ్మా ఇదేందమ్మా పెరుగు అడిగితే సన్నకాలు లేదని అంటే, గారు పిల్లగాడు తింటాడేమో, ఆయన వస్తే అడుగుతాడేమోనని నేను ఉంచుకొని కూడా లేదులే అన్నాను. అరే అంటే పరిపూర్ణంగా లేదు అని అంటే, ఇప్పుడు దానివల్ల దేవుడు ఎలా బయలుపరిచాడు? తేటగా బయలుపరిచాడా, బయలుపరచలేదా? కనుక మనం ఏది చేసినా దైవజనులకైనా విశ్వాసులకైనా మనం పరిపూర్ణంగా సమర్పించాలి. పరిపూర్ణమైనటువంటిదిగా మనము ఉండాలి. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు అక్కడ? ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును. దైవజనులకైనా ఎవరికైనా దేవునికి సమర్పించిన
ఆయన నీ నైవేద్యాలన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట. మరలా ఏమన్నాడు? నీ దహన బలులు అంగీకరించును గాక. దేవునికి స్తోత్రం. ఏం అంగీకరించును గాక? ప్రభుకి మనం ఏది సమర్పించినా కానీ బోర్డులో వైర్ ఈ సిస్టమ్ హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కనుక ఏది సమర్పించినా కానీ పరిపూర్ణముగా మనం దేవునికి సమర్పించాలా. కనుక మళ్ళా ఆయన అన్నాడు, ఆయన నీ రక్షణను బట్టి మేము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఏ ప్రార్థన చేసినా ఎలాగ చేసినా గాని మన ప్రార్థన అనేది దేవుడు ఏం చేయాలంట? సఫలపరచాలా. మన ప్రార్థన ఎవరు వినాలా? దేవుడు అనేవారు మన ప్రార్థన వినాలి. అందుకని అన్నాడు, యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను. దేవునికి స్తోత్రం. యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడే తెలిసింది అంటున్నాడు. ఏమని అంటున్నాడు? యెహోవా రక్షించునని నాకిప్పుడే తెలియను. అంటే దేవుడు రక్షిస్తాడని మనకు తెలుసా తెలియదా? ఎందుకని ఎవరిని రక్షిస్తానన్నాడు? తన అభిషక్తుని. ఎప్పుడు కూడా దేవుడు ఎవరిని మర్చిపోడంట? తన అభిషక్తిని ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోడు. కనుక రక్షణార్థమైన తన దక్షిణాస్తము చూపును తన పరిశుద్ధ ఆకాశములని అతనికి ఉత్తరం ఇచ్చును. దేవునికి స్తోత్రం. తన పరిశుద్ధ ఆకాశము నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. ఎవరికైనా ఏదైనా కానీ ప్రభు బయలుపరిచాడు. ప్రభు మనకు ఒక సమాధానము, ఒక దర్శనాన్ని దేవుడు మనకి చూపించాడంటే దాని ప్రకారముగా మనము నడుచుకునేవారులాగా ఉండాలి. ఎందుకంటే ప్రభు ఏమంటున్నాడు? తన దహన బలులను, తన నైవేద్యాలను ఆయన అంగీకరిస్తానన్నాడు. ఆయన సమర్పించేది ప్రతిదీ కూడా ఆయన స్వీకరిస్తాను అన్నాడు. మరలా ఒక దినములో దావీదు ఏమంటాడో తెలుసా? అయ్యా, దహన బలులైనను నైవేద్యములైనను నీవు కోరవాడవు కావు, కనుక విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఏదంట ఆయన? దేవుడు నీ బలులు కోరువాడవు నీవు కావు, కనుక బలులు అర్పించేవాడిని అయితే మేము అర్పించాం. కనుక క్రీస్తు అదివరకు తన ఎప్పుడు కూడా మనుషులు ఎవరు సమర్పించినా ఏది అర్పించినా బలులు అర్పించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే క్రీస్తే ఒక బలి పశువుగా ఆయన బలి అయిపోయాడో ఆ దినము నుండి బలులు అర్పించటం మానేశారు. దేవునికి స్తోత్రం. ఇదివరకు ఏం సమర్పించే వాళ్ళంట? దేవునికి బలులు అర్పించేవాళ్ళు. కనుక క్రీస్తే ఏమైపోయాడు? ఆయన బలిగా అర్పించుకొని అన్నాడు. కనుక ఆయనకి ఏ బలులు అనేవి కూడా అంగీకరించట్లేదు, ఏ బలి కూడా ఆయన స్వీకరించట్లేదు. అందుకని అన్నాడు, బలులు అర్పించేవాడినైతే నేను అర్పించవచ్చు, కానీ ఏ బలి ఆయనకి ఇష్టమైనదంట? విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అని అంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం అనేకమైన ఆయనకి నైవేద్యాలు ఆయనకి అన్ని కూడా సమర్పించిన ఆయనకి సంతోషము లేకపోవచ్చేమో కానీ మనము మాత్రము దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో మనం దేవుని సన్నిధిలో ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కనుక మనం ఏది దైవజనులకు చేసినా, ఏ విశ్వాసులకు చేసినా, ఎలాంటిది ఏ కార్యక్రమం చేసినా కానీ మనం ఎలా చేయాలంట? సంతోషముతో మనం దేవునికి సమర్పించేటట్లుగా చేయాలి. ఏ నైవేద్యమైనా ఏదైనా ఆయన అంగీకరించేటట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏదైనా కానీ ఎవరు అంగీకరించేటట్లుగా? దేవుడు అంగీకరించేటట్లుగా చేయాల. అంటే ఇప్పుడు ఏ బలులు ఎవరు కూడా ఆయన కోరదగినవి కాదు. కానీ ఇప్పుడు నైవేద్యాలు ఇప్పుడు ఎవరికి పెట్టాలా? నైవేద్యాలు ఎవరు తినడానికి వచ్చారు? చౌకలే. దేవునికి స్తోత్రం. నైవేద్యం తింటున్నారా తింటలేదా? ఇక మనకి నైవేద్యాలు అంటే ఏంటయ్యి? నైవేద్యాలు అంటే దేవునికి సమర్పించేవి. కానీ ఆయన ఏ బలులు ఆయన
కోరట్లేదు, స్వీకరించట్లేదు. కనుక నైవేద్యమైన ఏదైనా అది దేవుని సేవకులుగా మనకు ప్రభు బయలుపరిచాడు. వారి మనసులకి వారికి అంగీకారమై వారికి కలిగిన దానిలో దేవుని యొక్క ఈ రాత్రి కాలంలో మరి సిద్ధపాటు కలిగినటువంటి ఈ యొక్క కృతజ్ఞత, ఈ కోడిక వారి జీవితాల్లో ప్రభు దేని నిమిత్తమో ఇవి సిద్ధపాటు కలిగి ఉంచాడు, దేని నిమిత్తం ప్రభు చేయమన్నాడు, దేని నిమిత్తం వారికి అంగీకారముగా అయ్యిందో మనం వాటన్నిటిని జ్ఞాపకము చేసుకోవాలా. దేవునికి స్తోత్రం, మరోసారి దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులరా, ఏ సమయంలోనైనా ఎప్పుడైనా కానీ ఎవరినైనా కానీ దేవుని సేవకులనైనా సేవకురాలనైనా ఒట్టి చేతులతో పంపివేయటం ఎందుకని, ఏ సమర్పించాలంట? వారికి ఆహారాన్ని. యేసుప్రభు వారు కూడా అన్నారయ్యా, వీళ్ళకి ఇప్పటికే వచ్చి నేటికి 3 దినాలైంది కదా, వారు ఆహారం అనేది నీళ్ళని కూడా అడగలేదు, కనుక వారిని ఒట్టి చేతులతో కానీ పంపించడం నాకు ఇష్టం లేదని ఆయన ఆహారం సిద్ధపాటు చేశాడు. అలాగే అయ్యగారు కూడా ఎవరైనా విశ్వాసులైనా సేవకులైనా దైవజనులు వారికి కలిగినది ప్రేమించి వారికి చేస్తున్న విందు వెనక ఏ దీవెన, ఏ ఆశీర్వాదం ఉందనేది మనం జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, మరోసారి దేవునికి స్తోత్రం. కనుక మన చేతిలో నుండి ఎన్నో ధనం మారిపోతాయా మారిపోవా? మా సంఘంలో మీకు తెలుసు, చాలా మందికి తారతక్కయ్య అని వంట చేసింది. వాళ్ళ అమ్మాయికి 6 సేవకుల చేత ఇందు చేయమని వచ్చి 1.5 సంవత్సరం దాటింది దర్శనం. 2 సంవత్సరాలు ఎప్పుడు అడిగినా ఏమనిద్దో తెలుసా? డబ్బులు లేవు అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు. ఎన్ని లక్షల మారుంటాయో చేతుల మీద నుండి, ఎన్నో లక్షలు. కానీ ఏమైనా బయట నుంచి వండాలా చెయ్యాలా, ఆమె రోజుకి 60-70 మంది 100 మందికి క్యాటరింగ్ చేసి పంపిస్తుంది. ఇప్పుడు ఎన్నో లక్షలు వస్తున్నాయి, కానీ ఏం కుదరట్లేదు, సమయం కుదరట్లా. ఎవరు కల్పించుకోవాలా? ఏం కల్పించుకోవాలా? అదే అంటే ఆ టయానికే డబ్బులు ఉండలేదు అయ్యారు, ఆ సమయానికే డబ్బులు ఉండలేదు అయ్యారు. మరలా ఖచ్చితంగా టయానికి డ్వాక్రా కడతానికి ఉంటున్నాయి, పిల్లల భర్తలకి యాడికన్నా వెళ్తానికి డబ్బులు ఉన్నాయి, కానీ దేవుడు బయలుపరిచింది మాత్రం జరిగించడానికి టైం ఉంటుందా? కనుక మనం ఏ సమయంలో, నేను అది కూడా చెప్పాను, ఇన్ని అప్పులు చేస్తున్నారుగా, దేవుడి నిమిత్తం ఒక అప్పు చేస్తే ఏమన్నా అయిద్దా? కానీ అప్పు చేయాల్సిన అవసరం కూడా మీకు లేదు కూడా అని నేను సెలవిస్తే, సోద్దాములయ్య గారు, పానిద్దాములయ్య గారు, అది కాకుండా ఇది కాకుండా అని మరలా దేనికి ముడేస్తుందో తెలుసా? ఇల్లు కట్టాక ఇంట్లో పోయేటప్పుడు అప్పుడు అయిపోయిన తర్వాత మరలా ఇల్లు జరిగిద్దో తెలియదో కానీ మరలా దాన్ని తీసుకెళ్ళి కొడుకు పెళ్లికి పెట్టిద్ది. అలా ఒక కార్యక్రమం అనేది మనం ఎన్నిటికి మనం సరి చేస్తామనేది మనం జ్ఞాపకము చేసుకోవాలా. ప్రభు ఏది బయలుపరిచాడు, నీ హృదయానికి దేనికి అంగీకారం అవుతుంది, నీకు ఎందుకు ఒక ఆలోచన కలుగుతుంది, ఆ ఆలోచన దేనికి వచ్చింది అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలా. దేవునికి స్తోత్రం, మరోసారి దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఒక రాత్రికాల సమయంలో మేము మా పెద్ద అబ్బాయి పుట్టినరోజు వచ్చింది. మేము అనుకున్నాం ఆ దినం ఆదివారం బలిపీఠం మీద నేను కూర్చున్న వాక్యానికి సిద్ధపాటు అయ్యి నేను ఇలా కూర్చొని ఉండేసరికి నాకు అనిపించింది, అమ్మగారు అందే అయ్యగారు మామూలుగా ప్రార్థన పెట్టుకుందాం మనం వట్టికేనా అనుకుంది. తీరా నాకు ఆలోచన సరేలని మేమిద్దరం పొద్దుపూట మాట్లాడుకున్నాం, సంఘంలో చెప్పమంది. సరేనా అది పోయి పలహారం అనుకున్నది, బలిపీఠం మీద కూర్చున్న నా ఆలోచనలు ఎన్ని రకాలుగా మారిపోతున్నాయో తెలుసా? చర్చిలో ఎదురుగా బియ్యం మూట కానొచ్చింది, మరలా ఆలోచన మారిపోయింది. ఇది ఉందగా మన ఫలానోళ్ళు ఫలానా ఏంది బంగాళదుంప బిర్యానీ వేసారు, దాన్ని వేసి పారనూగుదాం అనుకున్నా. ఆలోచనగానే ఉంది. ఎంత పడిద్ది? 10 కేజీలు చికెన్ పడిద్దాము, అది కూడా అయిపోయింది. మరలా నేను ఆ వాక్యానికి లేచే సమయంలో నా పెళ్ళికి, నా ఇంట్లో పెళ్ళి, నా ప్రార్థన నేను పెట్టుకుంటే అలా 2 సేవకులు పిలుచుకోవాలని నా ఆలోచనలో అర్ధగంటలో ఎన్ని రకాలుగా మారిపోయినాయో దేవుని విషయంలో. అప్పుడు నేను అయ్యగారిని రాజపాలెం అయ్యగారిని, నాతోనే అయ్యగారిని పిలిచాను. ఎందుకంటే మన ఆలోచనలు అనేవి ఎలా మారుతాయో దేవుళ్ళు ఎప్పుడు నాకు అనిపించింది ఏందో తెలుసా? దేవునికి పెట్టడంలో ఎప్పుడు వెనకడుగు అనేది మనము వేయకూడదు. కనుక అది ఏది పెట్టినా సమృద్ధిగానే ఉండాలని నా ఆలోచన. దేవునికి స్తోత్రం.
ఎందుకంటే దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరిగినాయి. ప్రభు అన్నాడు, నాకు ఒక స్థితిలో నేను బాగా నా స్థితిలో మా పెద్ద అబ్బాయికి అనుకుంటా ఫస్ట్ మొదటిగా అన్నప్రాసన చేద్దాం అనుకుంటే మేము మామూలుగా ఇంట్లో పట్టుకొని మేము అనుకున్నాం. తీరా ప్రభు అన్నాడు విందు పెట్టాలని అన్నాడు. మరలా విందు పెట్టాలనేసరికి వెళ్ళి ధనం లేవు ప్రభా అని నేను అనేసరికి అప్పు తీసుకురాని అన్నాడు. సరే నన్ను అప్పు తీసుకొచ్చి 20,000 అప్పు తీసుకొచ్చి పెడితే ప్రభు అన్నాడు, ఏందయ్యా అప్పు తెమ్మన్నావు కానీ అంటే, అది వారం వెనక తలకనే మా కింద శిష్యుడు నందిగామలో సేవ చేస్తున్న అయ్యగారు అన్నాడు, వాళ్ళకి ఇంటికి ఏదో 2 లక్షల బిల్లు వచ్చింది. ఆయన ఫోన్ చేసి అన్నాడు, అయ్యగారు నాకు ఒక 2 లక్షల ఇంటి బిల్లు వచ్చింది, 20,000 దశంభాగం ఉండే తీసుకెళ్ళాడు కానీ రాండి అని అన్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రభువే సహాయం చేశాడంటే మనం ఏదైనా కానీ దేవుళ్ళు సమృద్ధిగా పెడితే మనకి సమృద్ధిగానే మనం దీవించబడతాం. అరకొరగా పెడితే అరకొరగానే ఉంటుంది. మా నాన్నగారు చనిపోయినా కానీ నాకు చెప్పిన ఒకే ఒక మాట, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వారికి కలిగింది సంతోషంగా పంపిస్తే మనకు అదొక దీవెన అని చెప్పేవాడు. కనుక ఏ సేవకుడు వచ్చినా ఏదొచ్చినా నా కాడ ఉన్నా లేకపోతే నేను అప్పు తెచ్చినా నేను సంతోషంగా పంపిస్తాను, కానీ నా కాడ లేదు అన్నట్లు నేను ఎప్పుడు కూడా చెయ్యను. అదొక ఎందుకంటే సేవకులు ఎలాగెళ్తే మన గుమ్మంలో నుండి సంతోషంగా వెళ్తుంది తెలియని దీవెనంట. కనుక నా తండ్రి చెప్పింది 2 దైవజనుడిని ఇంటి మొంగలో అడుక్కునే వాళ్ళు ఎప్పుడు కూడా దేనకంటే బాధతో పంపించొద్దు. వాళ్ళిద్దరు బాధతో వెళ్ళారంటే మన దీవెన మొత్తం వారి వెంట వెళ్ళిపోయింది అని అన్నాడు. కనుక ఆ 2 విషయాలు నా జీవితంలో నేను గుర్తుపెట్టుకుంటాను. కనుక దేవుని సేవకులకి మనం ఏది పెట్టినా అది మనకు ఒక దీవెనకరం ఆశీర్వాదకరంగా ఉండిద్ది. కాబట్టి మన జీవితంలో ప్రభు ఎన్నో చేశాడు. కనుక ఏ బలులు అర్పించినా ఏది చేసినా దేవుడు ఆలకించేటట్లుగా, దేవుడు స్వీకరించేటట్లుగా, దేవుడు అంగీకరించేటట్లుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఇనికడలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కనికరము కలిగినటువంటి నా యేసయ్యా, నీ కొందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాయన ఇదిగో ప్రభా, నీ దాసుల తండ్రి ఇదిగో ప్రభా నతనీలయ్య గారిని బట్టి నీ కొందనాలు, స్తుతులయ్యా. నీ దాసురాలను బట్టి నీ కొందనాలు. తనకిచ్చినటువంటి కుమార్తెని కుమారుని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా అయ్యా ఇదిగో నాయన ఈ కృతజ్ఞత ఈ కోడికను అయ్యా జరిగించడానికి నీ కృపను ఎంతగానో నడిపించినందుకు నీకు స్తుతులయ్యా. బిడ్డలకి నువ్వు చేసిన సహాయాన్ని బట్టి అయ్యా, బిడ్డలు నాయన చేస్తున్నటువంటి ప్రార్థన బట్టి నీకు వందనాలు, స్తుతులు ప్రభా. అయ్యా నీ దాసుల ద్వారా, నీ దాసురాల ద్వారా ఈ రాత్రి కాలంలో నాయన అయ్యా జరిగిస్తున్నటువంటి ఈ స్తుతి కోడికను బట్టి నీకే వందనాలు, స్తుతులు మేము చెల్లిస్తున్నాం ప్రభా. ఏ కార్యాలు బిడ్డల జీవితాల్లో దాచి ఉంచావో, ఏ మేలు బిడ్డల కొరకు నువ్వు దాచి ఉంచావో, దీని వెనక ఏ గొప్ప ఆశ్చర్య కార్యం ఉందో ప్రభా, అట్టి ఆశ్చర్య కార్యాలను మీరు జరిగించండి తండ్రి. ఈ స్థలములో నీ దాసులను మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఈ స్థలంలో ఎంతో భారమైన సేవ పరిచర్యని బిడ్డలు చేస్తున్నారయ్యా. యేసయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎదుగో నాయన నీ దాసులను ప్రభా ప్రతి కార్యాన్ని మీరు సఫలపరచండి దేవా, నీకే వందనాలు. ఏదైతే పరిపూర్ణముగా అయ్యా సంతోషముగా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దాసులు అడుగుపెట్టు ప్రతి స్థలమును దీవిస్తానన్నావయ్యా. అయ్యా ఇదిగో నాయన ఈ రాత్రి కాలంలో నాయన నీ దాసురాలి స్థలంలో చేస్తున్న ప్రార్థన మీరే సఫలపరచండి దేవా, నీకే వందనాలయ్యా. యేసయ్యా జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క నాయన కూడిక ఎంతగానో తండ్రి అయ్యా బిడ్డలు నాయన ఖర్చు చేసి ఉన్నారు ప్రభా. అయ్యా భారమైనటువంటిదో నాయన బిడ్డలు కూడుకొని ఉన్నాం తండ్రి. అయ్యా నీ దాసులకు ఇచ్చిన సంఘాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. 4 దిశల మీరు విస్తరించండి దేవా, నీకే వందనాలయ్యా. ఎవడైనా నువ్వు గుప్పిడి విత్తనములు పట్టుకొని వెదజల్లిన ఎడల, సంతోషముతో వెదజల్లిన ఎడల అయ్యా ఇదిగో ప్రభా గుప్పిడి విత్తనాలు కన్నీటితో వెదజల్లిన ఎడల సంతోషముతో వాడు పనులు మోసుకొని పోవనన్నావయ్యా. ఇదిగో ఈ స్థలములో ఆత్మల కొరకు నాయన నీ దాసురాలు ఏ కన్నీరైతే నీ సన్నిధిలో కారుస్తున్నారో
ఆ కన్నీరే సంతోషంతో వారు పనులు మోసుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. యేసయ్యా, ఏ కన్నీరైతే ఆత్మల కొరకు కారుస్తున్నారో, ఏ భారమైతే బిడ్డలనైనా నీ కొరకున్నారో తండ్రి, ఏ నీ సన్నిధిలో అయ్యా ఎంత ఇబ్బందులు అయితే పడుతున్నారో తండ్రి, నీ సన్నిధిలో నూతన ఆత్మలను మీరు నడిపించండి అయ్యా. సంఘాన్ని బలపరచండి, సంఘాన్ని ఆశీర్వదించండి. ప్రతి బలహీనులను మీరు ఈ స్థలంలో లేవనెత్తండి దేవా. నీకే వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు స్తుతులయ్యా. ఇదిగో ప్రభా, ఈ స్థలమందున్న ఆయన నీ దాసులు ప్రభా బహుక్షేమముగాను అయ్యా, ఇదిగోనైనా ఎంతగానో తండ్రి అయ్యా ఆత్మచేత బలపడే భాగ్యాన్ని కృపని మీరు దయచేయండి తండ్రి. నీ చిత్తమైతే ప్రభా ఈ రాత్రి కాలంలో నీ దాసురాలు అనేక స్థలాల నుండి నడిపించినందుకు నీ వందనాలు ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. ఇదిగో ప్రభా, ప్రతి ఒక్క నైవేద్యమును దహన బలులను నువ్వు స్వీకరించేవాడివి కనుక నాయన నీ కృపలు మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా ఈ రాత్రి కాలంలో ప్రభా ఇంకా నీ దాసులకి ఏది కొదువుగా ఉందో ప్రభా అయ్యా, ఇంకా ఈ స్థలంలో ఏది కొదువై ఉన్నదో తండ్రి, కొదువైనటువంటి దానిని ప్రభా మీరే తీర్చండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ స్థలమందు నాయన ప్రతి ఒక్క బిడ్డల జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్క సహాయము నాయన మీరే దయచేయండి తండ్రి. కొండల తట్టు కనులెత్తుచున్నాను, ఎక్కడ నుండి నాకు సహాయం వచ్చునంటే నా దేవుడైన యెహోవా యొద్ద నుండి నాకు సహాయం కలుగునన్నావు ప్రభా. యేసయ్యా, దావీదు ప్రార్థించినట్లుగా నాయన నీవే ఈ రాత్రి కాలంలో వారికి సహాయాన్ని దయచేసి వారి జీవితాలకు నెమ్మదిని మీరు అనుగ్రహించండి అయ్యా. వారి బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఇదిగో నీ సేవలో నాయన బహుగా ఫలించి అభివృద్ధి పొందే భాగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. నీ చిత్తమైతే నాయన ఆత్మల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. మీరే నాయన ఈ స్థలంలో ఆత్మల జ్ఞాపకం చేసుకొని నడిపించండి దేవా. నీ చిత్తమైతే ప్రభా ఈ స్థలంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డలు మీరు మార్చండి అయ్యా. నీ దాసులకి ఎవరు కూడా వ్యతిరేకముగా విరోధముగా లేకుండా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకొని నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నావు తండ్రి. కనుక నీ కృపలో మీరే జ్ఞాపకం చేసుకోండి. నీ దాసులకు నాయన నీ అగ్ని కంచెను నీ కృపను మీరు అనుగ్రహించి ప్రభా ఇదిగో నాయన నీ చిత్తమైతే అయ్యా ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. ఇక జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే ఉండి నడిపించి జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఎంతమందికి అర్థమైందమ్మా? బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. దేవునికి స్తోత్రం. కనుక నా పెదవులు నిన్ను దేవునికి స్తోత్రం. నా పెదవులు నిన్ను స్తుతించుగాక. దేవునికి స్తోత్రం. నా పెదవులు నిన్ను ఏ పొద్దు తిట్టునుగాక. అంతేనా? చూడండి, దేవుని వెరిగినటువంటి మనము నిత్యము దేవుణ్ణి స్తుతించేటువంటి వారముగా ఉండాలి. దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడు? దేవుడు ఎప్పుడు మనల్ని ఆపద నుంచి తప్పిస్తాడు? మనం దేవుణ్ణి స్తుతించినప్పుడే దేవుడు నీకు ఏ కార్యం చేయాలన్నా ఆయన విశ్వాసము చాలా విలువైనటువంటిది. మనకేది మరి? మనకు లేదు విశ్వాసం. ఆయనకుంది మన మీద. మనకి ఏమాత్రం కూడా ఏ వైపును కూడా ఎక్కడ చూసినా కనీసం మన ఇంట్లో కూడా లేదు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నామే కానీ దేవుని గొప్పగా ఆరాధించే వారం మాత్రము కాదు. ప్రియ బిడ్డలారా, ఆ రీతిగా ఉండకూడదు. దేవుని నిత్యము మన యొక్క పెదవులతో స్తుతించేటువంటి వారముగా ఉండాలి క్రైస్తవులు అనబడినటువంటి వారు. అంతేగాని అవసరం వచ్చినప్పుడు కాదు. సరే, చాలా మంచిది. ఇంతవరకు సమయం అయితే ముందుకు కొనసాగిపోతూ ఉన్నది. సరే, మన మధ్యలో మరి దర్శయ్య గారు కూడా చిన్న ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. అది దేవుని సేవకులు ఆయనకి ఇష్టమైనటువంటి బలిని గురించి మరి దైవజనులు చక్కని మాటలు మరి ఇరువురు కూడా సొలొమోను
మన యొక్క మందిరములో చేసినటువంటి దహన బలుల గురించినటువంటి అక్షరార్థమైనటువంటి విషయాలు మొట్టమొదటిగా ఆమోసు ద్వారా మనం విన్నాము. మందిరము కట్టబడిన తర్వాత ఆ ప్రతిష్టలో దేవుని యొక్క నామాన్ని వాళ్ళు ఎలా మహిమపరిచారంటే అక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి వారు అక్షరార్థముగా మరి ప్రకృతి సంబంధమైనటువంటి ఆ మేకలు, గొర్రెలు మరి దేవుడి యొక్క మంద ద్వారా వారందరూ కూడా మరి దేవుని సన్నిధిలో చేరి ఇశ్రాయేలులు, యాజకులు వాళ్ళందరూ కూడా దేవునికి స్తుతిస్తూ, మహిమపరుస్తూ, కనపరుస్తూ వారందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారని ఒక గొప్ప ఆధిపత్యాన్ని గురించి ఆమోసు మొదటగా మాట్లాడాడు. అదే విషయాన్ని ఆత్మ సంబంధమైనటువంటి బలి గురించి ఎరిగినటువంటి సత్యము మరి దావీదు ద్వారా బయలుపరిచాడు. ఎందుకంటే ఇప్పుడు అక్షరార్థమైనటువంటి బలులు కాదు, అక్షరార్థమైనటువంటి నైవేద్యాలు కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి బలుల ద్వారా. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైనటువంటి బలులంటే ఆయన్ని మనము ఎలా మనం ఇచ్చేటువంటి ఆ యొక్క మేకలు, గొర్రెలు లేక కోళ్ళ యొక్క రక్తము ద్వారా మనల్ని విమోచించలేదు, కానీ ఆయన అమూల్యమైనటువంటి రక్తము చేత మనము విమోచించబడ్డాం. దేవునికి స్తోత్రం. కనుక ఆయనకు అమూల్యమైనటువంటి రక్తము చేత విమోచించబడినటువంటి బిడ్డలు వారు పెడుతున్నటువంటి నైవేద్యాలు అంటే వారు చేస్తున్నటువంటి ధర్మ కార్యాలు. నైవేద్యాలు అంటే ధర్మ కార్యాలు. ఆ నైవేద్యాలు ఎవరు తింటున్నారంటే మనమే తింటున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు కాదు, కానీ దేవుని పేరు మీద ఉన్నటువంటి మనము దైవ సేవకులముగా లేకపోతే విశ్వాసులుగా ఆ నైవేద్యాలు మనమే మరి వాటి ద్వారా మనం భుజిస్తూ మరి దేవుని సన్నిధిలో చక్కని సంతోషం మరి వ్యక్తపరుస్తూ ఆయన చేసినటువంటి మేలులు దేనిని మర్చిపోకుండా ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. చూడండి, దైవ సేవకులు ఒక మాట మనతో మరి తెలియపరిచారు కాబట్టి ఒక 10 నిమిషాలు చూడండి. మన అందరికీ తెలిసినటువంటి విషయమే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 116వ అధ్యాయంలో చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 116 అధ్యాయంలో ఆ మాట మనకి కనిపిస్తూ ఉంది. 116 అధ్యాయము 12వ వచనము 14వ వచనం వరకు జ్ఞాపకం చేసుకుంటాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించేదను? రక్షణ పాత్రను చేతి పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి మనం చదువుకున్న ఈ వాక్య భాగములో దైవజనుడు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఇస్తున్న సాక్ష్యం ఏంటి? ఆ సాక్ష్యం అని మనం గమనించినట్లయితే ఈ దైవజనుడు చేసినటువంటి ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే ఆయన కష్టములో, నష్టములో, శ్రమలో, వ్యాధుల్లో, బాధలో, మరణకరమైనటువంటి బంధకాలలో ఉండి చేసిన ప్రార్థన లేకపోతే మనవి. వీటిని బట్టి దేవుడు ఆలకించి అతనిని అన్ని విధాలుగా ఆదరించినందుకు, దేవుడు అతనిని కనికరించినందుకు, కృప చూపించినందుకు, విడిపించినందుకు. ఎందుకంటే ఈ 116 అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే ఆ యొక్క సందర్భం అంతగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రారంభంలో ఆయన అంటున్నాడు ఏమని? ఆయన చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి, కనికరించి, కృప చూపించి, దయ చూపించి అనేకమైనటువంటి మరణ బంధకాల నుండి విడిపించినందుకు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? దేవుని కంటే యెహోవా చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి ఆయనకి చెల్లించేదను. అంటే దానికి అర్థం ఏంటి? ఏమంటున్నాడు? ఆయనకి నేనేమిచ్చినా ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేను.
ఈ లోకములో భౌతిక సంబంధమైనటువంటి ఏది ఇచ్చినా కూడా ఆయన యొక్క రుణాన్ని నేను తీర్చుకోలేను. అటువంటి మరి గొప్ప కార్యాన్ని, అలాంటి మేలును, ఉపకారాన్ని నా జీవితంలో ఆయన చేశాడు కాబట్టి నేను ఒకటే చేస్తానన్నాడు. ఏం చేస్తానన్నాడు ఆయన? రక్షణ పాత్రని చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదును. ఏంటి ఆ రక్షణ పాత్ర? ఏంటి ఆ రక్షణ పాత్ర? ఏమా ఏంటి ఆ రక్షణ పాత్ర? దేవుడు ఆయన రక్షించినందుకు దేవుని సన్నిధిలో ఆయన జీవితాంతం ఆయనే దేవునికి ఏం చేస్తున్నాడు? దేవుడు రక్షించినందుకు పాత్రగా ఉన్నటువంటి ఆయన జీవితాన్ని ఆయన సన్నిధిలో జీవితాంతం నిన్నే నేను కొనియాడతాను ప్రభువా, నిన్నే జీవితాంతం నేను ఘనపరుస్తాను, మహిమపరుస్తాను అని ఆయన చేసినటువంటి ఉపకారాన్ని బట్టి ఆయనకైనా ఎన్ని స్తుతులు చెల్లించినా ఆయన రుణాన్ని తీర్చుకోలేనంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే ఇది సందర్భం. ఎందుకంటే పిల్లరా, ఆయన చేసేటువంటి మేలులు, ఆయన చేసేటువంటి కార్యాలు, ఆయన చేసినటువంటి ఉపకారాలు ఏమండి, ఎన్ని స్తుతులు చెల్లించినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. కానీ ఈ విధంగా దేవుడు మనం రక్షించినందుకు, కాపాడినందుకు, కృప చూపించినందుకు ఈ విధంగా ఆయన స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో మనము ఎలా ఉండాలంట? ఆయన సన్నిధిలో మనము కృతజ్ఞతా స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్లో నోవాహుని గురించి మనకు తెలుసు. నోవాహు పిల్లరా, మనం గమనించినప్పుడు నోవాహు జీవితంలో జలప్రలయములు అందరూ కొట్టకపోయారు. ఎవరు వాళ్ళందరూ అంటే దేవునికి విరోధులు, దేవుని మాట వినవారు, మార్పు లేనటువంటి వాళ్ళు. ఏమండి, కృతజ్ఞత లేని ఒక మాట చెప్పాలంటే, దేవుడిస్తున్న ప్రతి దానిని బట్టి దేవుడిని స్తుతించకుండా, దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి దేవుణ్ణి స్తుతించకుండా, ఘనపరచకుండా, కృతజ్ఞత లేనిటువంటి జీవితాలతో వాళ్ళు బ్రతికారు. కృతజ్ఞత లేని వారుగా జీవించారు. అందుకే వారందరూ దేవుడు ఏం చేశాడో అని మనం గమనిస్తే, వాళ్ళు కృతజ్ఞత లేని వారు కాబట్టి వాళ్ళందరూ కూడా భూమి మీద ఉండి తుడిచివేశాడు పిల్లరా. మరి కృతజ్ఞత కలిగిన వాడు ఎవరు అంటే నోవాహు మనకు కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆయనకి కలిగి ఉన్నటువంటి కృతజ్ఞత అంటే పిల్లరా, ఆయన తన పిల్లలను ఏమండి, తన భార్య, కోడలు, కుమారులను కాపాడినందుకు ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుని సన్నిధిలో ఆయన నైవేద్యాన్ని అర్పించాడంట. దేవునికి స్తోత్రం. ఇంతకాలం నన్ను కాపాడావు. దాదాపు ఆ జల ప్రళయం మీద ఆ రక్షణ అనేటువంటి ఓడలో 1 సంవత్సరం పాటు ఉన్నాడు ఆయన. సంవత్సరం పాటు తనను, తన బిడ్డలను చక్కగా ఓడలో కాపాడి అనేకమైన విధాలుగా పోషించి, సంరక్షించి, ఆదరిస్తున్నందుకు ఆయన ఏం చేశాడంటే, దేవునికి కృతజ్ఞత కలిగి ఆయనకు కలిగిన దాంట్లో నుండి దేవునికంట బలర్పించాడంట. దేవునికి స్తోత్రం. ఆయనకి కలిగిన దానిలో నుండి దేవునికి బలర్పించాడు. ఎలా? ప్రభువా, నువ్వే మమ్మల్ని పోషిస్తున్నావు, నువ్వే మమ్మల్ని కాపాడుతున్నావు, నువ్వే మమ్మల్ని సంరక్షిస్తున్నావు అని దేవుడిచ్చినటువంటి ఆలోచన బట్టి, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడు బయలుపరిచినటువంటి ఆ దర్శనాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే, ఆ ఓడలో నుండి బయటికి రావటముతోనే ఆయన ఏం చేశాడంటే, శ్రేష్టమైనటువంటి బలి దేవునికి అర్పించాడంట. దేవునికి స్తోత్రం. ఏంటా శ్రేష్టమైంది? దేవునికి ఇష్టమైంది. దైవజనుడు చెప్పాడు కదా, యేసురత్నమయ్య గారు, మనం చేసేది దేవునికి ఇష్టపరంగా చెయ్యాలి. మనం చేసేది ప్రతిదే ఏదైనా సరే దేవునికి శ్రేష్టమైనది చేయాలి. దేవునికి మనం చేసేది ఏదైనా సరే పరిపూర్ణంగా చెయ్యాలి, హృదయపూర్వకంగా చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హృదయపూర్వకంగా చేయబట్టే ఏమండి, నోవాహు తన పిల్లలను, తన కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ బలి అర్పించిన తర్వాత వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఏమొచ్చిందంట? ఆ బలి అర్పించిన తర్వాత
దేవుడంట తనను తన పిల్లలనంట దీవించాడు, ఆశీర్వదించాడండి. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే సందర్భోచితముగా మనం మాట్లాడాలి. దేవుడు చేసినటువంటి మేలులు ఏదైనా సరే మనం మర్చిపోకుండా ఇలాగా దేవుని సేవకులను చేర్చుకొని ప్రభు మనకిచ్చిన దాన్ని బట్టి ప్రేమ విందు జరిగేటి వలన దాని వెనకాల వచ్చే ఆశీర్వాదాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రాత్రి కాల సమయంలో మన మధ్యలో దైవజనుడు మరి నతానేలయ్య గారు అలాగనే మరియమ్మ గారిని దేవుడు ప్రేమించి ఈ స్థలములో నిలబెట్టుకొని ఈ ప్రాంతంలో మరి వారిని నిలబెట్టుకొని వాడుకుంటున్న విధానం బట్టి మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి దర్శనమే కావచ్చు, లేకపోతే వారికి ఇచ్చినటువంటి కళే కావచ్చు, లేకపోతే వారికి చెప్పినటువంటి దేవుని స్వరమే కావచ్చు, లేకపోతే దేవునికి కృతజ్ఞతే కావచ్చు, దేవుని సేవకులను పిలిపించుకొని ఇలా చిన్న విందు కార్యక్రమం ఈ స్తుతి కోడిక ద్వారా జరిపించుకోవాలని దేవుడిచ్చిన ఆలోచన బట్టే ఈ విధంగా మన అందరిగా కూడి దేవుని యొక్క నామాన్ని కనపరిచాం. దేవునికి స్తోత్రం. కనుక వారి కోసం, వారి కుటుంబం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని అడిగితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి,